హరే కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని మైథాలజీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ తెలుసు వినాయకుడు ఎలా ఆవిర్భవించాడో అని. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళడానికి కాపలాగా ఉంచడం కోసం తన వంటి నుండి తీసిన నలుగుపిండి నుంచి ఒక బాలుడిని సృష్టిస్తుంది. ఆ బాలుడు తన గృహం వద్ద కాపలాగా పెడుతుంది. శివుడు కైలాసానికి రాగానే ఆ బాలుడు అతనిని లోపలికి రానివ్వడు. దానికి ఆగ్రహించిన శివుడు కోపంలో ఆ పిల్లవాడి తలని తన త్రిశూలంతో తీసేస్తాడు. ఆగ్రహించిన పార్వతీదేవి తన పుత్రుడు తనకు ఎలాగైనా కావాలని పట్టుబట్టి తన పుత్రుడిని తిరిగి పునర్జీవుణ్ణి చేయమని శివుడిని కోరుతుంది. శివుడు తన భూతగణాలను ఉత్తర దిశలో వెళ్ళి మొదట కనిపించిన ప్రాణి తల తెమ్మని ఆదేశిస్తాడు. వారికి ఒక ఏనుగు తల కనిపిస్తుంది. ఆ ఏనుగు తలను తీసుకువచ్చి వినాయకుడికి అతికిస్తారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే శనిదేవుడు వినాయకుడు ఆవిర్భవించగానే అతని చూపు మొట్టమొదటగా వినాయకుడి మీద పడుతుంది. అందుకే దృష్టి దోషం వల్ల వినాయకుడు తల తెగిపోయిందని చెబుతారు. శనిదేవుడి చూపు ఎంత శక్తివంతమో దానికి గణపతి తల కూడా మినహాయింపు కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. రామాయణంలో రాముడి వానరసేన సముద్రంపై తేలే రాళ్లతో లంక చేరుకునేలా సేతును నిర్మిస్తుంది. ఆ రాళ్లపై రామ అనే నామం రాసి నీటిలో వేశారంటే ఆ రాయి మునగదు. ఈ సేతు ఇప్పటికీ భారతదేశం మరియు శ్రీలంక మధ్య సముద్రం లోతులో కనిపిస్తుంది. నాసా తీసిన శాటిలైట్ చిత్రాలు ఈ సేతు సహజంగా ఏర్పడిందని కాదని ఇవి మానవ నిర్మితం అనిపించేలా ఉన్నాయని వెల్లడించింది. శాస్త్రజ్ఞులు దీని వయసు సుమారు 7,000 ఏళ్లకు పైగా అంచనా వేస్తున్నారు. ఇది ఒక కథ కాదు, ఇప్పటికీ సముద్రం కింద నిద్రిస్తున్న ఒక చరిత్ర. ఫ్యాక్ట్ నెంబర్ 3. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే క్షణంలో అర్జునుడి మనసు దిగులుతో నిండిపోయింది. తాను తన బంధువులతో ఎలా యుద్ధం చేయగలని అయోమయంలో పడిపోతాడు. ఆ సమయంలో కృష్ణుడు రథసారథిగా నిలిచి ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. ఇది కేవలం ధర్మయుద్ధం గురించి మాత్రమే కాదు, జీవితం, కర్మ, ఆత్మ, భక్తి గురించి లోతైన సత్యాలు ఇందులో ఉన్నాయి. నేటికి ప్రపంచం మొత్తం ఈ పాఠాలను అనుసరిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇది చరిత్రలోనే మొదటి లైవ్ మోటివేషనల్ సెషన్ అని చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండటం అంటే ఈ సృష్టి విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. బ్రహ్మ తన ఒక రోజు ముగిసినప్పుడు విష్ణువు నిద్రిస్తాడు. మేల్కొన్నప్పుడు ఒక కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు విష్ణువు 3 సార్లు మాత్రమే మేల్కొన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. మేల్కోవడం అంటే విశ్వం యొక్క కొత్త అధ్యాయం మొదలవడం అని అర్థం చేసుకోండి. మన కాలమానం కేవలం కొన్ని సంవత్సరాలు, కానీ దేవతల కాలమానం కొన్ని కోట్ల సంవత్సరాల చక్రంలో నడుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేటి లైవ్ టీవీ, లైవ్ స్ట్రీమింగ్ 100 ఏళ్ల క్రితమే జరిగిందని మీకు తెలుసా? ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి యుద్ధం చూడలేడు. వ్యాస మహర్షి సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు. సంజయుడు యుద్ధభూమి నుండి జరుగుతున్న ప్రతి క్షణాన్ని ధృతరాష్ట్రుడికి లైవ్ కామెంటరీలా చెప్పేవాడు. ఆ రోజుల్లో ఇది మాయా టెక్నాలజీ. నేడు దీనిని మనం లైవ్ బ్రాడ్కాస్ట్ అని పిలుస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 6. కలియుగం మొదలైన ఖచ్చితమైన రోజు ఉందని మీకు తెలుసా? కృష్ణుడు గాంధారి శాపం వల్ల శారీరకంగా భూమిపై జీవితం ముగించిన రోజే కలియుగం ప్రారంభమైంది. అంటే మనం ఇప్పుడు కృష్ణుడి భౌతిక గైర్హాజరీలో ఉన్న కాలంలో జీవిస్తున్నాం. ఈ కాలాన్ని పురాణాలు ధర్మం క్షీణించే యుగం అని చెబుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమిపై మొట్టమొదటగా వినిపించిన మంత్రం ఏంటో తెలుసా? అది మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. అదేంటంటే ఓం నమః శివాయ. ఇది ఋగ్వేదం కాలం నుండి ఉన్నదని చెబుతారు. ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు, సృష్టి స్పందన. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనసు నిశ్చలమవుతుంది, ఆత్మ శాంతిని పొందుతుంది. ఎంతో మంది ఋషులు, మునులు దీనిని తమ ప్రాణసూత్రంగా స్వీకరించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మహాభారతంలో అశ్వత్థామ విసిరిన బ్రహ్మాస్త్రం లక్ష్యం తాకే వరకు ఆగదు. దీనికి ఉపసంహరణ కూడా అశ్వత్థామకి తెలియదు. అర్జునుడి మీద వదిలిన బ్రహ్మాస్త్రం అర్జునుడు కూడా అదే శక్తితో ప్రతిస్పందించడంతో రెండూ కూడా భూమిని నాశనం చేయగల స్థాయికి చేరాయి. వ్యాసుడు జోక్యం చేసుకోకపోతే ఈ భూమి నాశనం అయ్యేది. ఇప్పటికీ కూడా అశ్వత్థామ విసిరిన బ్రహ్మాస్త్ర ప్రభావం ఈ రోజుకి కూడా ఎక్కడో ఒక చోట భూమిలో నిద్రిస్తూనే ఉందని పేర్కొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. మనం ఇప్పుడు మొదట 5,000 ఏళ్లలో ఉన్నాం. కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా నశించి సమాజం అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు విష్ణువు కల్కి రూపంలో అవతరించి దుష్టులను నాశనం చేసి సృష్టిని రీసెట్ చేస్తాడు. తర్వాత ఒక కొత్త సత్యయుగం ప్రారంభమవుతుంది. అంటే విశ్వం కూడా మన ఫోన్ లాగా ఒకప్పుడు పూర్తిగా రీసెట్ చేయబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. దేవతలు అసురులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు కేవలం అమృతం మాత్రమే కాకుండా ఇంకా 14 అద్భుత వస్తువులు లభించాయి. మొట్టమొదటగా హాలాహలం అంటే భయంకరమైన విషం. దీన్ని శివుడు తాగి తన కంఠంలో నింపుకొని నీలకంఠుడయ్యాడు. కామధేనువు అన్ని కోరికలు తీర్చే దివ్య గోవు. నెంబర్ 3. ఉచ్చైశ్రవసు అంటే 7 తలలు గల దివ్య గుర్రం. 4. ఐరావతం
ఇంద్రుడి వాహనమైంది. కౌస్తుభమణి విష్ణువు ధరించిన అమూల్యమైన రత్నం. పారిజాత వృక్షం, ఇది స్వర్గంలో ఉండే పుష్పక వృక్షం. చంద్రుడు, ఆకాశంలో ప్రకాశించే చంద్రుడు శివుడి జటల్లో స్థానం పొందాడు. 8 అప్సరసలు, వీళ్ళు స్వర్గనర్తకులు. 9 లక్ష్మీదేవి, ఈవిడ విష్ణు భార్య అయింది. 10 విష్ణు ఆయుధాలు, శంఖం మరియు చక్రం. 11 సురభి, అమృతపాలు ఇచ్చే దివ్యమైన గోవు. 12 ధన్వంతరి, వైద్యదేవుడు, అమృత కలశంతో వచ్చాడు. 13 అమృతం, అమరత్వాన్ని ఇచ్చే దివ్య పానీయం. 14 శంఖం, దేవతలు యుద్ధంలో ఉపయోగించే పవిత్రమైన శంఖం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.